మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిసిండట. అట్లనే ఇక్కడ తెలంగాణలో ఉన్న పండితులందరూ ఒకటే మాట మీద ఉండి గిట్ల ప్రచారం చేస్తే తెలంగాణ ఓటర్ దేవుళ్ళు చూడుర్రి మీ మంత్రాలకు చింతకాయలు రాలే రోజులు కావు అని ఏం చేసిర్రో. ఇక ఇప్పుడు దేశంలో ఏడ ఎన్నికలు జరిగినా గానీ కొంతమంది ఎగ్జిట్ పోల్స్ పెట్టి ఎవరు గెలుస్తారు అని ఒక అంచనా వేసి చెప్తారు. గీ పార్టీకి గిన్ని సీట్లు వస్తాయి, గీ పార్టీ గిన్ని దిక్కుల ఓడిపోతది అని చెప్తారు. కానీ ఇప్పుడు కొంతమందిని చూపిస్తా వీళ్ళందరూ మరి ఏడ సర్వే చేస్తారో ఏమో, లేకపోతే అధికారంలో ఉన్నోళ్ళని ఏమన్నా అంటే మాకేమన్నా ఇబ్బంది అవుతుందని అనుకుంటారో ఏమో గాని అన్ని వీళ్ళకే తెలుసు అన్నట్టు, వీళ్ళు పక్కనకెంచి చూసినట్టు జనాలందరూ వీళ్ళు చెప్పినట్టే చేస్తారన్నట్టు గిట్లా నోరు జారుతారు చూడురి. భవిష్యత్తులో రాబోయేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి. ఎట్టి పరిస్థితులలోనూ 6 100 126 వచ్చేది టీఆర్ఎస్ అండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి మూడవసారి నెలకొల్పుతుంది. దాదాపు 76 సీట్లు వస్తాయి. పొత్తులతో కలిపి 76 సీట్లతో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు 2023లో నేను చెప్పేది. 72 సీట్లతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీఎం అవుతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. చూసిరు కదా, వీళ్ళందరూ గీడ పేరు మోసిన జ్యోతిష్యులు పండితులు, పొద్దున లేస్తే గ్రహాలతోని ముచ్చట్లు పెట్టే పెద్ద స్వాములు. ఇంతమంది ఒకటే మాట కేసీఆర్ కేసీఆర్ కేసీఆరే వస్తాడని. ఇంకొక ఆయన మాత్రం డైరెక్ట్ కేటీఆరే అని ఎంత నమ్మకంతో చెప్పిండో విన్నారు కదా. మరి వీళ్ళు దేన్ని నమ్ముకొని చెప్తారో ఏమో గాని, ఇంతకు ముందు ఏమన్నా కరెక్ట్ అయినాయో లేవో గాని ఈసారి మాత్రం వీళ్ళు గ్రహాలను నమ్మి గింతగానని చెప్పిర్రో గాని ప్రజాస్వామ్య దేశంలా ప్రజలే దేవుళ్ళు కాబట్టి ఓటర్ల దేవుళ్ళు ఇచ్చిన తీర్పుతోనే కేసీఆర్ సారును ఫామ్ హౌస్ కు పంపిస్తే రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి సీట్ల కూసునేటట్టు చేసిన గా ఓటర్ దేవుళ్ళ ముంగట వీళ్ళందరూ బొక్కబొర్ల పడ్డరు పోరి.